చైతన్యము యొక్క అనుగ్రహము చేతనే ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఉన్న యథార్థం. మనము అది గుర్తించట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే మనస్సుతోనే వ్యవహారాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. ముందర జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నింటికీ మనస్సు ప్రాధాన్యం ఇస్తూ మనస్సు చేత అదే సత్యమని భావించి ఆ జరుగుతూ ఉండేదానికి మనస్సులో వికారాలు చెందుతూ దానికి లోపడిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది మనకు జరుగుతూ ఉండేది. కానీ దీనివలన ఏమైపోతుందంటే మనము కర్తలమై భోక్తలమై బంధింపబడిపోతున్నాం. ఎప్పుడైతే ఈ కర్తృత్వమును మనం నెత్తినేసుకున్నామో అప్పుడేమైందంటే భోక్తృత్వం కూడా మనపై నచ్చిపడిపోతుంది. ఎవడు కర్త వాడు భోక్త అవుతాడు. అంటే దీనికి కర్తను నేను అని ఎప్పుడైతే నేనని దాన్ని నేను తీసుకున్నానో దాని వలన వచ్చేటువంటి సుఖ దుఃఖాలకు కూడా నేనే కారణమవుతాను. ఎప్పుడైతే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటిది ఏదుందో దానికి చైతన్యాశ్రయమే జరుగుతూ ఉన్నాయి. నేను కర్తను కాదు, చైతన్యాశ్రయమే ఇక్కడ జరగాల్సింది జరుగుతున్నాయి. నేను మధ్యలో ఇక్కడ కేవలం దీన్ని నిమిత్త మాత్రగా ఉన్నాను. కేవలం నిమిత్త మాత్రగా ఉంటూ ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా చాలా స్పష్టంగా నేను వీక్షిస్తున్నాను అని మనం చూడగలిగితే మనం జీవన్ముక్తులమే. అందుకోసమే ఈ మానవ జన్మ వచ్చిండేది. కానీ మనం అలా చూచుట లేదు. మనం అలా చూడకుండా మనం ఏం చేస్తున్నామంటే మనస్సు యొక్క ప్రభావానికి లోబడిపోయి మనోవ్యవహారాలలో మునిగిపోయి ఉన్నాము. అందువలన రాగద్వేషాలు సుఖదుఖాలు వీటికి బానిసలమైపోయి ఉన్నాము. ఇప్పుడు ఆ బానిసలుగా ఉండేటువంటి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చైతన్య ప్రభావమును చాలా స్పష్టంగా అనుభవంలోనికి తెచ్చుకోవాల్సి ఉంది. చాలా స్పష్టంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు అనుభవంలోకి తెచ్చుకోవాలి అనేటప్పటికి ఏమవుతుందంటే ఈ చైతన్యం యొక్క అనుభవాన్ని తెచ్చుకోవడం ఇక్కడే ఉంది కాబట్టి చాలా సులభం. ఎందుకంటే బయట ఉండేదాన్ని అయితే మనం అది మన దగ్గర లేదు కాబట్టి, అది దూరంగా ఉంది కాబట్టి దానిని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలన్నా దాన్ని పొందాలన్నా అది కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే అది నేనే ఉన్నానుగా, ఇక్కడ చైతన్యం ఇక్కడే ఉందిగా, ఇక్కడే చైతన్యం ఉన్నప్పుడు ఆ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఏం పెద్ద కష్టమేంటి అంటే అది కష్టమే. ఎందుకంటే నేను ఆత్మస్వరూపము అని నీవు ఉండినా బయట విషయాలు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ విషయాలకు మనం లోబడిపోవడం జరుగుతుంది. అంటే విషయ వాసన బాగా మనకుందన్నమాట. ఆ విషయ వాసన ఉండే కారణం చేత ఆ విషయాలకు మనం లోబడిపోయి ఆ విషయాల్లో పడిపోతాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ విషయాలలో పడకన్నా ఉండాలి. ఆ విషయాలు ఇప్పుడు నేను ఆత్మస్వరూపమని అంటాం. ఏమంటే మీరు చెప్పండి, అందరూ ఆత్మస్వరూపులమే అని మనం అంటామా అనమా? నేను కూడా ఆత్మస్వరూపమే అని అంటాను. కానీ నేను ఆత్మస్వరూపమే అని నేను ఉండను. ఎందుకు ఉండట్లేదంటే
మనకు నేను ఆత్మస్వరూపమే అని అనేదానికి శాస్త్రం ఒకటి కారణము, పెద్దోళ్ళు అంటూ ఉండేది ఇంకొకటి. వాటిని బట్టి మనం కూడా నేను కూడా ఆత్మస్వరూపమే అని అంటాం. అంతేగాని నేను ఆత్మస్వరూపం అనేటువంటి ఆ అనుభవంతో చెప్తున్నటువంటి మాట కాదు. అదొకటి. రెండవది, ఒకవేళ నేను ఆత్మస్వరూపమే అని కూడా అన్నాము అని అనుకోండి, యోగమో జపమో ధ్యానమో ఏదో ఒకటి చేసి విచారణ చేసి నేను ఆత్మస్వరూపమే అని అన్నాము అని కూడా అని అనుకోండి, నేను ఆత్మస్వరూపమేనండి అని అంటాం. నేను ఆత్మస్వరూపమేనండి అని అంటాము. కానీ ఈ ఈ ఉండేటివన్నీ ఏంటంటే ఇవంతా ఏంటో ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇవేంటివేనంటే వాళ్ళందరూ కూడా జీవరాశులు, ఇవన్నీ ఉన్నాయి అని అంటాం. ఈ జీవరాశులనే ఉన్నాయి అని అంటే ఇంకా పైన ఉండే లోకాలను కూడా దేవేంద్రాదులు కూడా ఉండారు అని వస్తుంది. తర్వాత ఈ జీవరాశులన్నీ ఉన్నాయి అనేటువంటి మాట నువ్వు ఎప్పుడైతే అంటున్నావో అప్పుడేమవుతుందంటే ఈ జీవరాశుల వలన నాకు ఇబ్బంది కలుగుతుంది అని కూడా అంటాం. కొన్ని జీవరాశుల వలన నాకు మంచి జరుగుతుంది, కొన్ని జీవరాశుల వలన కొంచెం ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. ఇది మనం అంటాం. ఎవడికి? నేను ఆత్మస్వరూపమనే వాడి గురించి చెప్తున్నా. నేను ఆత్మస్వరూపం కాదనే వాడి గురించి చెప్పట్లేదు. నేను ఆత్మస్వరూపాన్ని యోగములో బాగా ధ్యానం చేసి నేను అనుభవంలోకి తెచ్చుకున్నానండి అనే వాళ్ళ మాట చెప్తున్నా. అట్లా అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా బయట వచ్చేటప్పటికి ఈ విషయాలను చూసి ఏమైపోతున్నారు? విషయములలో పడుతున్నారు. వీడికి ఆత్మానుభవం ఉంది, వీడు మళ్ళా యోగ సమాధి కూడా పొంది ఉన్నాడు, చిత్త సమాధి కూడా పొందుతాడు. ఈ చిత్త సమాధిని పొందినటువంటి వాళ్ళు కూడా బయట వచ్చేటప్పటికి విషయాల్లో పడిపోయి దాంట్లో మునిగిపోతారు. ఇప్పుడు ఇక్కడ అట్లా బయట వచ్చినప్పుడు కూడా వాడు ఇబ్బంది పడకుండా ఉండాలి. విషయాలు ఇప్పుడు కన్ను ఉన్నంత వరకు విషయాలు కనిపించకుండా పోవు. కన్ను ఉంది, నువ్వు ప్రాణంతో ఉన్నావు, ప్రాణముతో ఉన్నంత వరకు కన్ను తెరిచిన వెంటనే నీకు ఏ విషయాలు ఉంటే అవన్నీ కనిపిస్తాయి, ముందరుండే విషయాలు. అది జ్ఞానైనా కనిపిస్తాయి, అజ్ఞానైనా కనిపిస్తుంది. ఇప్పుడు జ్ఞానికి అతను జ్ఞాని అయిపోయినాడు కదా, జ్ఞాని అయిపోయినాడు కాబట్టి ఇక్కడ ముందర ఉండేటువంటి వస్తువులన్నీ కనిపించకుండా పోతాయి, అంత ఆత్మస్వరూపం కనిపిస్తుంది, ఆయన అంతా బ్రహ్మస్వరూపమే, బ్రహ్మవేత్త అని అనుకుంటే అది పొరపాటు. అట్లేమీ కాదు, అట్లేం కాదు. ఈయన మనకు కనిపిస్తూ ఉండే విషయాలు ఆయన కనిపించకుండా పోయి ఆయనకు వేరే ఏమన్నా ఆత్మస్వరూపం కనిపిస్తుందంటే కాదు, అదంతా తప్పు. నీకు ఏమి కనిపిస్తున్నాయో, నాకు ఏం కనిపిస్తున్నాయో అవే విషయాలు జ్ఞానికి కూడా కనిపిస్తాయి. అయితే జ్ఞాని ఏం చేస్తాడు? జ్ఞాని నిర్వికారంగా ఉంటాడు, మనం మాత్రం వికారం చెందుతున్నాం. తేడా చూడండి ఎట్లుందా. కారణం ఏంటంటే ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ కనిపిస్తూ ఉండేదంతా కూడా సత్యమైనది కాదు అని జ్ఞానికి దృఢమైనది. కనిపిస్తూ ఉండేది సత్యం కాదని, ఆత్మస్వరూపము సత్యమైనదని ఆయనకు దృఢమైంది. ఆయనకు దృఢమైంది కాబట్టి ఆయన అట్లాగే ఉంటాడు, ఏం మారడు. మనకేమో విషయాలు సత్యంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయములను మనం పట్టుకొని విషయాలతో ఎలాడుతూ ఉన్నాం. అంటే మనం విషయాలను పట్టుకుంటున్నామా లేదా? ఆ విషయాలను పట్టుకుని దాంతో ఎలాడుతున్నామా లేదా అంటే
ఆ విషయాలు తెలియదు. ఎందుకంటే అవి సత్యం, అవి ఉండాయి. ఇవి సత్యం అని కూడా ఉంది మళ్ళీ మనకి. అవి ఉండాయప్ప. ఒకవేళ వీడేమంటాడంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని కూడా అంటాడు. బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అని అంటాడు. బాగానే ఉంది, చెప్పేదానికి జగత్ మిథ్య అని చెప్పినాడు. కానీ అటుకు వచ్చేటప్పటికి వాడు ఏం చేస్తాడంటే ఒక ఆశ్రమానికి పీఠాధిపతి అయినప్పుడు ఈ పీఠాధిపతి పక్కలో ఉండేటువంటి ఒక సిటీలో ఒక బిల్డింగ్ కొని దాన్ని బాడుగకి ఇచ్చాడు. ఏమంటే అర్థమవుతుందని చెప్తాండి. ఇది ఈయన ఆశ్రమానికి పీఠాధిపతి పక్కలో ఉండే సిటీలో ఒక బిల్డింగ్ కొని ఆ బిల్డింగ్ని బాడుగులకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆయనకు ఉద్దేశం ఎట్లా ఉంది చెప్పండి? ఆయన పీఠాధిపతి సన్యాసిలాగా ఉన్నాడా? అంతే. పీఠాధిపతులకే పోలేదనంటే ఇంకా మామూలు వాళ్ళకి పోతుందా చెప్పండి? పోయే అవకాశం అని ఉందా? ఇప్పుడు పీఠాధిపతిగా ఉండే ఆయనకు వేదాంతంలో మళ్ళీ ఆయన చదువుకున్నాడు. అందులో అద్వైత వేదాంతం చదివాడు. ద్వైతం కూడా కాదు, విశిష్టాద్వైతం కాదు, అద్వైతం చదివాడు. అద్వైత వేదాంతమునందు చదివి అద్వైత వేదాంతంలో గోల్డ్ మెడల్ సంపాదించి ఇప్పుడు ఆయన పీఠాధిపత్యం పొంది, అంటే సన్యాసాశ్రం తీసుకొని పీఠాధిపతి అయ్యి ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఇది చేశాడు. అంటే ఇప్పుడు ఏమైంది? శాస్త్రానికి శాస్త్రమే, లోకానికి లోకమే అన్నిట్లుందా లేదా? దాసు వాళ్ళ బంధువు ఉన్నాడు స్వామి, ఆయన బాగేపల్లిలో స్వామి ఉన్నాడు. స్వామి మరి వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు. మనకు వచ్చినాడు కదా, ముదుగుప్పుకు వచ్చినాడు కదా ఆ స్వామి. పెట్టినప్పుడు గీతామాశ్రమం పెట్టినప్పుడు వచ్చినాడు కదా, అప్పుడు ఆయన దాసు గారు చెప్పారు, నాకైతే ఐడియా లేదు, ఆయన దాసు చెప్పింది. అవునా దాస్వామి? ఏమిటంటే త్యజ ధర్మం అధర్మంచ తేన త్యజసి తత్ త్యజ. త్యజ ధర్మం అధర్మం చ ఉభే సత్యానృతే త్యజ తేన త్యజసి తత్ త్యజ. ఇక్కడ ఏమంటే ధర్మమును అధర్మమును, ధర్మం చేస్తే మంచిదేని అధర్మాన్ని విడిచిపెట్టు అని అంటుంటాం మనం మామూలుగా లోకంలో. ఏమండి? అధర్మ కార్యక్రమాలు చేయకూడదు, ధర్మ కార్యక్రమాలు చెయ్యాలి అని కదా మామూలుగా లోకంలో ప్రసిద్ధం. కానీ ఇక్కడేమంటుందంటే ధర్మమును విడిచిపెట్టు, ధర్మమును విడిచిపెట్టు, అధర్మమును కూడా విడిచిపెట్టు. అధర్మమును విడిచిపెట్టుటంటే మనకు సహజమే, మామూలు విడిచిపెట్టాలి. కానీ ధర్మాన్ని కూడా విడిచిపెట్టమంటాడవే. ఇక్కడ ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆత్మస్వరూపం ఉందే, ఆత్మస్వరూపము ధర్మమునకు సపోర్ట్ చేస్తుందా, అధర్మమునకు సపోర్ట్ చేస్తుందా? ఆత్మస్వరూపము దీనికి సపోర్ట్ చేయదు, దానికి సపోర్ట్ చేయదు, రెండింటికి ఆధారంగా ఉంటుంది. అది రెండింటికి ఆధారంగా ఉంటుంది, అంతేగాని దేనికి చేయదు. అందువలన అది తర్వాత ప్రశ్న. ఇప్పుడు ఆత్మస్వరూపము ధర్మమా అధర్మమా అంటే
ఆత్మస్వరూపము ధర్మము కాదు, అధర్మము కాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఆత్మస్వరూపము ధర్మ అధర్మములు కాదు. కాబట్టి నీవిప్పుడు ఆత్మస్వరూపానికి చేరుకోవాలనంటే ఇప్పుడు ధర్మ విషయంలోనూ అధర్మ విషయంలోనూ దేంట్లో ఒక దాంట్లో కట్టుబడిపోయినావు అనుకో. ఒకవేళ కట్టుబడిపోతే అప్పుడు నువ్వేమైపోతావు? ఆ విషయంలో పడిపోతావు. ఒకవేళ ధర్మానికి కట్టుబడిపోతే ధర్మ విషయాలు చేసుకుంటూ ధర్మంలో కట్టుబడిపోతావు. ఒకవేళ అధర్మ విషయాలు చేసుకుంటూ ఉంటే అధర్మ విషయంలో పడిపోతావు. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ ధర్మమును విడిచిపెట్టు, అధర్మమును కూడా విడిచిపెట్టు. మొట్టమొదటిలో అధర్మాన్ని విడిచిపెట్టాలి. మొట్టమొదటిలో అధర్మాన్ని విడిచిపెట్టి ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలి. ఎందుకంటే వీడి యొక్క అంతఃకరణం పరిశుద్ధతను పొంది ఉండదు. పరిశుభ్రత లేనటువంటి అంతఃకరణము ఇది ఆత్మస్వరూపాన్ని గురించి ఆలోచించుట కానీ లేకుంటే భావించుట కానీ ఈ అంతఃకరణానికి యోగ్యత కలగదు. అందువలన ఏంటంటే మొట్టమొదటిలో ధర్మానుష్ఠానం చేయాల్సి ఉంటుంది. ధర్మానుష్ఠానం ఎందుకంటే అధర్మము నుంచి బయటపడేదానికి ధర్మానుష్ఠానం అంతే. ఇప్పుడు ధర్మానుష్ఠానం చేస్తూ వాడు ధర్మంలోనే ఎప్పుడూ ఉండాలి అనేటువంటి వాసన పెరిగిపోతుంది. ఆ వాసన కూడా పనికిరాదు. అందువలన ఏంటి? ధర్మము కూడా వద్దు, ధర్మం కూడా వద్దు. కాబట్టి ధర్మములోనూ వద్దు, అధర్మములోనూ వద్దు. ధర్మ అధర్మాలకు రెండింటికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపము నేను అని ఇప్పుడు నువ్వు ఉండు. దీనిని మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి చైతన్య స్వరూపంగా ఉన్నప్పుడు మనం వర్క్ ఏది చేయకూడదా? జాబ్ కానీ అట్లా ఏదన్నా చేయకూడదా? చేస్తావు. మరి చేసినప్పుడు ఆయన వడ్డీ వ్యాపారం చేయడంలో తప్పేముంది? ఆయన సన్యాసి కాబట్టి ఆయన వడ్డీ వ్యాపారం చేయకూడదు. అది మీకు చెప్పడం కోసమే నేను ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా. ఎందుకంటే మన తిరుపతి స్వామి ఒక గోవుని తెచ్చి కనీసం అంటే ఒక 5 లక్షల రూపాయలు సంపాదించింటాడు. పూజలు వ్రతాల్లోనే మమ్మల్ని టూర్ పిలిచి 30 లక్షలు సంపాదించింటారు స్వామి. మేము ఎంత సంపాదించామాడే? అదే ఇప్పుడు మీరు 30 లక్షలు కనీసం అంటే ఒక గోవుతోనే 10 లక్షలు సంపాదించాడు. 5,000 పదార్లు, 10,000 పదార్లు, 20,000 రూపాయలు. అదే గో పెట్టడము, పూజ చేయడము, లెక్క తీసుకోవడము. వాళ్ళు 20 లక్షలు మేము ఎంత కష్టపడి 20 లక్షలు సంపాదించింటాడు మమ్మల్ని టూర్ పిలిచిపోయి. మళ్ళీ వశిష్ఠాస్తాము టెంకాయ కొడితే 200 రూపాయలు అంటే సమ లెక్కాడ ఆశ్రమంలో నరసమ్మ చెప్పి లక్ష్మీనరసమ్మ టెంకాయ కొట్టిన పని 200 రూపాయలు ఇచ్చి తీసుకున్నానంటే 200 రూపాయలు ఇచ్చి ఆ టెంకాయ కొట్టినానంట. కాబట్టి ఈ ఆశ్రమములలో ఉన్నటువంటి వాళ్ళే ఇలా చేస్తే వాళ్ళను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు? అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా అలాగే ఉంటారు అదే మార్గంలో. సార్ ఆశ్రమం చేస్తే అది చేయకూడదా? చేయకూడదా? ఇక్కడ టపాసుల సౌండ్ వస్తుంది అమ్మగారు, అందువల్ల కొద్దిగా వినిపించట్లేదు. సన్యాసం కానీ ఆశ్రమానికి కానీ వెళ్తే మనము జాబ్ చేయకూడదా? చెప్తా అదే చెప్తా ఉన్నా. ఒక్క నిమిషం ఉండండి, హెడ్ఫోన్స్ తెచ్చుకుంటాను. సన్యాసికి డబ్బుతోనే పని లేదు అని చెప్పినాడు కదా. డబ్బుతో పని లేనప్పుడు వ్యాపారాలు ఆధారపడి ఉన్న వాళ్ళకి మనము చేయాలి కదా. చేసుకున్నప్పుడు ఎవరు లేదు సన్యాసం తీసుకునేది. ఎవరు భార్యలా బిడ్డలా ఇంకోరు ఎవరు అందరినీ వదిలేసుకున్నప్పుడు సన్యాసం తీసుకునేది. సన్యాసం తీసుకున్నప్పుడు డబ్బుతో పని ఏముంది? అసలు భోజనం కూడా అవసరం లేదు స్వామికి. ఆయన భోజనం స్వామిజీ అని అంటారు.
సన్యాసి ఒరిజినల్ గా సన్యాసి ఉంటే సరే, కర్మ చేయకూడదా వాళ్ళు ఇంకా? కర్మ చేయకూడదు అంటే వాడికి సన్యాసికి అవసరమే లేదు కర్మ. కర్మ చేయకుండా ఎలా సార్ ఉంటుంది మరి? అన్ని ఆయనే చూసుకుంటాడు కర్మ చేయండి ఎలా పని తన వరకు తను చేసే కర్మలు చేయాలి కదా. స్నానము, తినడము ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ఎట్లా బట్టలు అవన్నీ అడుగుతున్నారు అనుకుంటున్నా. అలా కాదన్నా, వాళ్ళు ఏదైనా కర్మ చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఒకరు సన్యాసమే తీసుకున్నారు, వాళ్ళు కర్మలు చేయకుండానే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు అక్కడే ఉండి నాకు అన్నం కావాలంటే వస్తుందా? రాదు కదా. వస్తుంది. నిజంగా నువ్వు నిజమైన సన్యాసి అయితే, నిజమైన జ్ఞాని అయితే వాళ్ళ దగ్గరికి అన్నం ఎదుక్కుంటా వస్తుంది. మనకు మలయాళ గురించి చెప్పాడు స్వామి. తిరుమలలో తపస్సు చేసుకుంటా ఎన్ని రోజులు అంటే ఉండిపోతే ఆహారం చెప్పి మన స్వామి కూడా చెప్పినాడు కదా. 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగం అని 5వ అధ్యాయం ఉంది. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసము కంటే కర్మయోగమే గొప్పది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కర్మ సన్యాసము కర్మయోగము రెండు ఉన్నాయి. దీంట్లో కర్మ సన్యాసం అని అంటే ఏమంటే కర్మ యొక్క ఛాయలే లేకుండా పోవడం. కర్మ యొక్క ఛాయలే లేకుండా పోవడం ఒకటి. రెండవది ఏమిటంటే కర్మ చేస్తూ కర్మకు సంబంధించిన ఫలములను కోరుకుండా పోవడం. ఇది రెండవ స్థాయి. మూడవ స్థాయి ఏమంటే కర్మను చేస్తూ కర్మ ఫలములను కోరుకుంటా. ఏమంటే ఇవి మూడు స్థాయిలు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దీంట్లో నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ సహజంగా లోకంలో ఉండేవాళ్ళు కర్మను చేస్తూ ఫలమును కోరుతూ ఉంటారా, ఫలమును కోరకుండా ఉంటారా? కోరుతారు. ఫలమును కోరుతారు. ఓకే. ఇప్పుడు ఫలమును కోరే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏమండి, రెండవ కేటగిరీని చెప్తానండి. వాడికి శాస్త్రజ్ఞానం కలిగి వైరాగ్యం కలుగుతూ ఉంది, వైరాగ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. వీడికి ఏమవుతుంది? శాస్త్రజ్ఞానం విచారణ చేస్తున్నాడు. శాస్త్రజ్ఞానం విచారణ చేస్తూ వీడు ఇక్కడ ఎట్లా బంధింపబడతాడో వీడికి తెలుస్తూ ఉంది. వీడు బంధింపబడేదానికి కారణము ఫలము పైన దృష్టి చేతనే వీడు ఇప్పుడు ఇక్కడ బంధింపబడుతున్నాడు. ఫలము పైన దృష్టి లేకపోతే ఆ కర్మను చేయాల్సిన అవసరం ఏమన్నా వీడికి ఉంటుందా?
ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఫలమును, అంటే జీతం వస్తూ ఉంది. జీతం వస్తూ ఉంది కాబట్టి వీడు ఉద్యోగం చేస్తున్నాడా? జీతం రాకపోయినా కూడా వీడు ఉద్యోగం చేస్తాడా? జీతం వస్తా ఉంటే చేస్తారు. చేస్తాడు. మొన్న ఏదో ప్రశ్న కూడా వచ్చింది, మొన్న ఆదివారం రోజు అనుకుంటాను. ఇప్పుడు 3 నెలలు జీతం రాలేదు, 3 నెలలు జీతం రాకపోయినా, 6 నెలలు జీతం రాకపోయినా వీడు నా జీతం ఏటికి పోదు వస్తాదనే కదా వీడు వీడు డ్యూటీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఫలము పైన ఆసక్తి ఉండి చేస్తున్నాడా, ఫలం పైన ఆసక్తి లేక చేస్తున్నాడా? ఆసక్తి ఉండి చేస్తున్నాడు. ఇప్పుడు వీడు కర్మయోగం చేయట్లేదు, కర్మ చేస్తున్నాడు. వీడు చేస్తాండేది కర్మ. ఇది కర్మయోగము కాదు. ఏమండి? సరే, కర్మయోగం అనంటే ఏమంటే, కర్మయోగం అనేది ఎట్లుంటుందంటే, వీడు ఇప్పుడు ఉద్యోగం చేస్తాడు. ఫలం అనేటువంటి దాన్ని వీడేమంటాడంటే, భగవంతుడు నా ప్రారబ్ధాన్ని అనుసరించి ఏది ఇవ్వాలని ఉంటుందో అది వస్తుంది అని ఉంటాడు అంతే. అంటే ఇప్పుడు జీతం కోసం పనిచేస్తున్నాడు లేదా అని అంటే, అది వచ్చే ఫలం ఎట్లాగూ వస్తుంది, దానిపైన దృష్టి ఉండదు వీడికి. దానిపైన దృష్టి ఉండదు. వాడి దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే, ఇప్పుడు నేను చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటి అని ఉంటుంది. ఇప్పుడు నేను చేయాల్సిన కర్తవ్యము నేను ఖచ్చితంగా చేస్తాను. అది రావాల్సింది రావాల్సింది ఎలాగూ వస్తుంది, దాంతో నాకు ఇప్పుడు పని లేదు. అట్లాగని మీరు దీన్ని వేరే వ్యర్థంగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు చేయాల్సిన పని చేస్తాను, ఇప్పుడు వచ్చేటువంటి ఈ లంచాలు తీసుకుంటాను, అట్లా కాదు. అక్కడ అట్లా కాదు. వీడు వివేక జ్ఞానం కలుగుతూ ఉంది వీడికి. ఏమని వివేక జ్ఞానం కలుగుతూ ఉందంటే, సకల జీవరాశులు, సకల ప్రాణులు ఆత్మస్వరూపులే. సకల ప్రాణులు ఆత్మస్వరూపులే. సర్వులు భగవంతుని యొక్క స్వరూపులే. ఇప్పుడు నేను భగవద్భావనతో నేను మోక్షమును పొందాలి అనేటువంటిది వీడు నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వీడేం చేస్తాడు? కర్మ చేస్తాడు, ఫలాన్ని కూడా ఆశిస్తాడు. అయితే ఫలాన్ని ఆశిస్తాడంటే ఎట్లా ఆశిస్తాడంటే, అది వచ్చేది ఎలాగూ వస్తుంది, దానిపైన దృష్టి కాదు నాకు కావాల్సింది. నేను ఇప్పుడు చేయాల్సింది చేస్తాను అంతే. 3 నెలలు రాలేదని అనుకో, 6 నెలలు రాలేదనుకో, అదంతా ఈశ్వరుని యొక్క సంకల్పం. నా ప్రారంధంలో ఎలా ఉంటే అలా జరుగుతుంది. మరి ఇంట్లో వాళ్ళందరికీ కూడా కష్టం కదా అని అంటే, అవును కష్టమే, అనుభవించాల్సిందే. వాడు అలాగే ఉంటాడు. ఈ జరుగుతూ ఉండేదంతా కూడా కర్మ. సార్ వాళ్ళు అప్పుడు కర్మ చేయలేదు, వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు అవుతారు కదా. ఎవరిని? వాళ్ళ కర్మ వాళ్ళు చేయలేదు కదా. అంటే ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా తన వరకే ఆలోచించాడని అంటే బాధ కలుగుతుంది కదా వాళ్ళు. ఓహో, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇంట్లో వాళ్ళను గురించి మీకు వినిపిస్తుందా? మీకు వినిపిస్తుంది అందరికీ? సరే ఇలా టపాసుల సౌండ్.
చెయ్యి. ఆ. ఇక్కడ విషయం ఏంటంటే ఈ కర్మ సంబంధం అనేది ఉండదు చూడండి. ఈ కర్మ సంబంధం అనేటువంటిది ఎట్లుంటుందంటే ఈ కర్మ సంబంధం అనేది తనపైన ఆధారపడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు చూడండి. ఇది కర్మానుసారంగా జరుగుతూ ఉంది, ఇది ఎలా జరగాలనో అలా జరుగుతూ ఉంది అని తను ఉంటాడు. వీళ్ళను తృప్తిపరచుట అనేటువంటిది కాదు ఇప్పుడు ఇక్కడ. వీళ్ళను తృప్తిపరిచేదానికి కాదు ఇతను ఉండేది. ఇప్పుడు ఈశ్వరుని యొక్క తత్వమును తెలుసుకునేదానికి ఇతను ఉన్నాడు. ఈశ్వరుని తత్వాన్ని తెలుసుకునేదానికి ఉన్నాడు. కానీ నీ చుట్టూ ఉండేటువంటి ఈ వీళ్ళను తృప్తిపరచుట కొరకు వీడు లేడు. నీ జీవితం వచ్చిండేది నీ చుట్టూ ఉండే వాళ్ళను తృప్తిపరచుట, నీ చుట్టూ ఉండే వాళ్ళను సంతృప్తిపరచుట, నీ చుట్టూ ఉండే వాళ్లకు సేవ చేసుకుంటూ ఉండిపోవట. దానికోసం నీ జీవితం రాలేదు. కాకపోతే నా విద్యుక్త ధర్మం, నా కర్తవ్యం నేను చేస్తానని చేస్తాడు. నా కర్తవ్యం నేను చేస్తానని చేస్తాడే కానీ వాళ్ళందరి కోసం నేను ఏమన్నా అయిపోతాను, ఏమైనా సరే చేస్తాను, చేసి తీరాలి అట్లా ఏముండదు ఇక్కడ. అట్లా చేయుట అనేటువంటిది బంధము. అట్లా చేయుట బంధం. అట్లా కాకుండా అవును నాకు పెళ్ళయినది, భార్య ఉన్నది, 4 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల కోసం వాళ్ళు చదివించినాను, ఒకరు పెళ్ళికి వచ్చినారు, వాళ్ళకు కూడా పెళ్లి చేయాలనేటువంటిది నా కర్తవ్యము. ఆ కర్తవ్యం కోసము నేను సక్రమైన పద్ధతిలో ధర్మమైనటువంటి మార్గంలో నేను ప్రయత్నం చేస్తున్నాను అని చేస్తాడు. ఇలా చేస్తున్నాడే అదేమవుతుందంటే వాడు ధర్మ మార్గంలో కర్తవ్య పాలన చేసినప్పుడు అది వాడు బంధింపబడుట అనేటువంటిది జరగకపోగా వాడు అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మజ్ఞాన మార్గం వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చి ఒకవేళ నువ్వు మా కోసం ఏం చేసినావు, మా కోసం ఏం సంపాదించి పెట్టినావు అని అడిగినారని అనుకో. ఒకవేళ నాయన మీకు సంపాదించి పెట్టడం ఏమిటి, నీకు శరీరాన్ని ఇచ్చినాం, నీకు శరీరాన్ని ఇవ్వడానికి ఈ శరీరముతో ఆ శరీరం వచ్చింది, అంతవరకే నేను ఇవ్వగలుగుతాను. నీకు బుద్ధిని, నీకు కావాల్సినటువంటి సపోర్ట్ని నేను చెయ్యగలిగిన దాన్ని నేను చేశాను. అంటే ఏమిటి, ఈ నీ ప్రారంధాన్ని అనుసరించి నేను చేయాల్సింది ఏది ఉందో అది నేను చేయగలిగాను. నా దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దానిని కర్తవ్యనిష్టగా నేను చేశాను, కానీ ఇంకా నేను వేరే ఏమీ చేయలేదు అని చెప్తాడు. అంతేగాని వాడికి కావాల్సినటువంటి బుద్ధిని, వాడికి కావాల్సిన సపోర్ట్ని నేను చేయగలిగేటంత చేస్తాను, నా యొక్క శక్తి వంచన లేకుండా చేస్తాను. అధర్మ మార్గంలో పోను, వాళ్ళు ధర్మ మార్గంలో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంతేగాని వాళ్ళు అధర్మంలో పోయినా నేను దానికి కర్తను కాదు, ధర్మ మార్గంలో ఉండినా దానికి నేను కర్తను కాదు. కేవలం నేను చేయుట మాత్రమే నా కర్తవ్య పాలన నేను చేస్తాను, అంతవరకే ఉంటాను అనేది చేస్తాడండి. ఇప్పుడు ఇది ఫలమును కోరినట్లు అవుతుందా, ఫలమును కోరనట్లు అవుతుందా అనేటువంటి విషయం వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నా కర్తవ్య నిష్టను నేను చేస్తున్నాను. నాకు 4 బిడ్డలు ఉన్నారు. వినండి, వినేసిన తర్వాత మళ్ళీ మీరు ప్రశ్న వేయచ్చు. 4 బిడ్డలు ఉన్నారు. ఆ 4 బిడ్డలకు కూడా నేను ఏమి చేయగలను అది నేను చేశాను. అది చేసి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేసుకొని పోతున్నారు. వాళ్ళ వలన నేను ఏదో ఒక విధంగా వాళ్ళపైన ఆధారపడ్డమో, లేదా వాళ్ళ నుంచి నేను తర్వాత జీవితంలో నేను ఎప్పుడో ఒకసారి వాళ్ళ నుంచి సుఖపడతానో, లేదా వాళ్ళ పైన నేను ఆధారపడి ఎప్పుడో జీవితంలో చివరి కాలంలో
వాళ్ళ సపోర్ట్ నాకు ఉంటుందనో ఒకవేళ ఉంటే అది ఫలమును కోరినట్లవుతుంది, అది బంధింపబడ్డమవుతుంది, కానీ అది కర్తవ్యనిష్ట కాదు. ఇప్పుడు ఫలాన్ని కోరట్లేవాడు, వాడు నేను ముసలివాన్ని అయిపోతాను, ముసలివాన్ని అయిపోయినప్పుడు వీళ్ళ సపోర్ట్ నాకు అవసరమవుతుందని వీడు ఉంటాడు. అది కూడా ఫలమును కోరుటయే. కాబట్టి ఇది బంధమవుతుంది, కానీ ఆ బంధము నుంచి బయటపడుట అనేది జరగదు. కేవలం నా కర్తవ్యనిష్టను నేను చేస్తున్నాను. దానిలో ఇప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు జీతం రాలేదు, అయినా ఇప్పుడు నేను ఇక్కడ చేయాల్సింది చేస్తున్నాను అని వీడు చేస్తుంటాడు. వీడు ఉండేదాంతో చేస్తుంటాడు. ఇంకా దానికి అప్పుడు ప్రారంధాన్ని అనుసరించి వాళ్ళందరికీ కూడా అక్కడ జరిగేది జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో ఇంటికి సంబంధించి, ఇప్పుడు కోవిడ్ పీరియడ్ దాదాపు 1 సంవత్సరం పైన ఉండింది. ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో 3 నెలలో 4 నెలలో ఒక్కొక్కసారి ఇప్పుడు సగం జీతమే ఇచ్చినటువంటిది గవర్నమెంట్, సగమే ఇచ్చింది జీతం. మీకు తెలుసు కదా, ఫుల్ జీతం రాలేదు. ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్కి మాత్రం ఫుల్ శాలరీ. మిగిలిన డిపార్ట్మెంట్లు అన్నింటికి కూడా, మెడికల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇద్దరికి మాత్రం ఫుల్ శాలరీస్ ఇచ్చినాయి. అది కూడా వాళ్ళకు 1వ తేదీ శాలరీస్ వచ్చినాయి. మిగిలిన డిపార్ట్మెంట్లకి 1వ తేదీ శాలరీస్ రాలేదు, నిదానంగా శాలరీస్ వచ్చినాయి. ఆ వచ్చినవి కూడా 50% శాలరీస్ ఇచ్చారు. ఇప్పుడేమైందంటే, ఇప్పుడు వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు సిటీస్లో వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు రెంట్ కట్టాలి, తర్వాత ఇంకా వాళ్ళకు ఫ్యామిలీస్ జరగాల్సినవి ఉంటాయి. ఇవన్నీ జరగాల్సినవి ఉన్నప్పుడు వాడికి వచ్చే హాఫ్ శాలరీ ఎక్కడ సరిపోతుంది? సరిపోలేదు. అప్పుడు వీడు రెంట్ కూడా కట్టలేదు. రెంట్ కూడా కట్టకపోతే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అడిగారు, 1 నెల 2 నెలలు 3 నెలలు అడిగారు. అడిగిన తర్వాత వీడు మాకు శాలరీ రాలేదయ్యా, మేము ఇవ్వలేదు అని అంటున్నారు. శాలరీ వస్తానే ఇస్తామని అన్నారు. శాలరీ వస్తానే ఇస్తామని అంటే, అట్లయితే మీరు మా ఇల్లు ఖాళీ చేసేయండి స్వామి మహాప్రభు, ఖాళీ చేసేయండి అని అన్నారు. ఇలా అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, 1 2 3 కాదు, చాలామందికి ఇలా జరిగింది. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే కోర్టుకి వేశారు. 1 2 3 కలుసుకొని కోర్టుకి వేశారు. కోర్టుకి వేస్తే కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏమిటి ఆర్డర్ అంటే, వీళ్ళను మామూలుగా ఏంటంటే, ఈ ఇంటిలో ఉండేటువంటి వాళ్ళు బాడుగ కన్నా కట్టకపోతే వాళ్ళపైన కేసులు పెట్టచ్చు. అది కోర్టు చట్టం ప్రకారంగా ఉంది. కానీ ఇప్పుడు కోర్టు ఏమిచ్చిందంటే, ఈ కోవిడ్ పీరియడ్ కారణము చేత వాళ్ళను మీరు హింసించకండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిని మీరు కూడా అర్థం చేసుకొని శాలరీస్ వచ్చిన తర్వాత మీకు వాళ్ళు బాడుగును ఇవ్వగలుగుతారు, అంతవరకు మీరు వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు అనిచ్చింది. ఎవరినైనా ఇంటి బాడుగ ఇవ్వలేదని వాళ్ళను ఇబ్బంది పెడితే అప్పుడు వాళ్ళపైన కూడా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవచ్చును అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది. తెలుసా ఇది మీకు? చదివినారా? మీరు ఏమైనా పేపర్లో ఏమైనా చదివారా, చదవలేదా? ఇది జరిగింది. అంటే ఇదేమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యూనివర్సల్ లా అంటే ఇప్పుడు వీడికి 3 నెలలు 4 నెలలు జీతం రాలేదు కదా, 3 నెలలు 4 నెలలో జీతం రాని సందర్భంలో వాడు ఇంటి బాడుగ రావడము, ఇంటిలో ఉండేటువంటి వాళ్లకు సంబంధించి సరుకులు తెచ్చుకొని హాస్పిటల్ అంటున్నా మెడిసిన్స్ తెచ్చుకోవడము, సరుకులు తెచ్చుకోవడము, పాలు తెచ్చుకోవడము, పెరుగు, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నింటికి కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కదా. వీటన్నింటికి కూడా సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినా కూడా ఏమిటంటే, నా ప్రారంధంలో ఇప్పుడు ఎలా జరగాల్సి ఉంటుందో అలా జరుగుతుందని ఉంటాడు వీడు. ఎవరు? వివేకవంతుడు, వివేక మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాడు ఇలా ఉంటాడు. దానికి అవునప్ప మీకు పాలు డబ్బులు ఇవ్వాలి, నేను ఇవ్వకుండా పోను, ఖచ్చితంగా ఇస్తాను, నాకు శాలరీ వస్తానే నేను మీకు ఇస్తాను అనే చెప్తూ వస్తాడు. ఏమయ్యా నువ్వు ఎన్నిసార్లు ఇవ్వాలి అట్లంటే కూడా
ఇది పరిస్థితి అబ్బా, నన్ను ఏం చేయమంటావు అన్నీ చెప్తాడు కానీ ఇంక వేరే విధంగా చెప్పడు. కాబట్టి ఇది ఇక్కడ ప్రారబ్ధము పైన ఆధారపడుతూ వివేకవంతుడుగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే చాలా తితిక్ష అనేది వస్తుంది, అంటే ఓర్పు వచ్చేస్తుంది. శాస్త్రం ప్రకారంగా నేను జీవిస్తానని వస్తుంది, కర్తవ్యనిష్టను మాత్రమే పరిపాలిస్తానని వస్తుంది. అందుకే ఇప్పుడు మీకు కర్మయోగం అని ఇచ్చాను, నెక్స్ట్ వీక్ కర్మయోగం అని పెట్టానుగా ఆదివారం రోజు. ఈ కర్మయోగం పెట్టిన తర్వాత కర్మయోగము కర్మ సన్యాస యోగం అని రెండు ఉన్నాయండి. కర్మయోగము కర్మ సన్యాస యోగం అనేది రెండు ముందు బాగా అర్థం కావాల్సి ఉంది. కర్మయోగము కర్మ సన్యాస యోగము రెండు అర్థమయ్యి వాడికి అనుభవంలోకి వస్తేనే అప్పుడు వీడికి సన్యాసం అంటే ఏంటి అనేది తర్వాత అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ కర్మయోగం అర్థం కావాలి, కర్మ సన్యాస యోగం అర్థం కావాలి. ఇవి రెండు అర్థమైన తరువాత అప్పుడు ఆత్మజ్ఞానానికి యోగ్యత కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగిన తరువాత ఆత్మజ్ఞానము అనేది వీడికి మనస్సుకు బాగా దృఢపడిన తరువాత ఇప్పుడు కర్మల నుంచి వీడు బయటపడుట అనేదానికి ప్రయత్నం చేస్తాడు. కర్మల నుంచి బయటపడుట అనేదానికి ప్రయత్నం చేస్తే వాడి ప్రారంధంలో కర్మ చేయాల్సి ఉంటే వాడు ఇప్పుడు ఆ కర్మల నుంచి బయటపడలేడు, ఆ కర్మను మళ్ళీ చేస్తూ ఉంటాడు. కానీ వీడికి ప్రారంధంలో కూడా సహకారం రావాల. ప్రారంధంలో కూడా సహకారం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీడు బయటపడతాడు. ఒకవేళ వీడి బలం, వీడి యొక్క ప్రయత్న బలం చాలా దృఢంగా ఉన్నిందని అనుకో, చాలా దృఢంగా ఉంటే ఏమవుతుందంటే ఆ కర్మ నుంచి వీడు బయటపడిపోతాడు. అప్పుడు వాడు కర్మ చేసే పని ఉండదు. అంటే వాడు చేసే కర్మ ఏముంటుందంటే అప్పుడు అడుగుతుండండి, మీ ప్రశ్నలు అడగచ్చునండి. వాడు చేసే కర్మలు ఏముంటాయంటే వాడు చేసే కర్మ శాస్త్ర పరిశోధన, శాస్త్ర విచారణ, శాస్త్రమును ఇతరులకు చెప్పుట, ఈ ఆత్మతత్వమునే ఎంతసేపు అయినా ఇతరులతో పంచుకొనుట, ఈ కర్మ ఉంటుంది వాడికి. ఎవరికి? నిజమైనటువంటి సన్యాసికి. నిజమైన సన్యాసికి ఉంటాయి. అంటే నిజమైన సన్యాసి స్థితి చేరాలి అంటే ఈ మెట్లన్నీ దాటుకుంటూ పోవాలి. ఈ మెట్లు దాటుకుంటూ పోయిన వాడే నిజమైన సన్యాసి అవుతాడు. అట్లా కాకుండా కేవలం వేషధారణతో సన్యాసం తీసుకున్నంత మాత్రాన వీడు అట్లా కాదు. ఈ వేషధారణ తీసుకునేది కూడా దేనికంటే వేషధారణ తీసుకొనైనా నేను ఈ లోక వ్యవహారంలో నుంచి బయటపడాలి అనుకునేవాడు కూడా తీసుకోవచ్చు. అంటే లోక వ్యవహారము, శారీరక వ్యవహారాలు, మానసిక వ్యవహారాల నుంచి నేను బయటపడాలి, ఆ దృష్టితో వీడు సన్యాసం తీసుకోవచ్చు. తీసుకొని వాడు దాంట్లో నుంచి బయట పడిపోతే అది సపోర్ట్ అయ్యి వీడు ముందుకెళ్తాడు. అట్లా కాకుండా సన్యాసం తీసుకొని కూడా మళ్ళీ వీడు లోక వ్యవహారంలో ఉండే వ్యవహారాలు చేస్తూ ఉంటే వాడు నిజమైన సన్యాసి కాదు. వాడు సన్యాసి అవుతాడు కానీ సన్యాసి కాడు. తరువాత ఈ ముందు కర్మ యొక్క ఫలితం, ఇవి రెండు ఉన్నాయి చూడండి. కర్మ ఫలితమును వీడు ఆశించకుండా ఉండగలగాల. కర్మ ఫలితమును ఆశించకుండా ఉండుట అంటే కర్మ చేస్తాడు, ఫలితం పైన దృష్టి ఉండదు. అంటే కర్మ సక్రంగా చేశాడనుకో ఫలితం వస్తుందా రాదా? కర్మ సక్రంగా చేస్తే ఫలితం వస్తుంది. అది ఏదన్నా రానిలే, అది వచ్చేది ప్రారబ్ధానుసారంగా వస్తుందని వీడు ఉంటాడు. ఫలము పైన దృష్టి లేదు కానీ వచ్చింది మాత్రము ఈశ్వరానుగ్రహం చేత వచ్చిందని తీసుకొని దాంతో కాలం గడుపుతూ వస్తాడు. ఇలా గడిపేటువంటి వాడు కర్మయోగము చేసిన వాడై అక్కడి నుంచి కర్మ సన్యాస యోగము అనేటువంటి దానికి యోగ్యతను పొందుతాడు. కర్మ సన్యాస యోగమునకు యోగ్యత పొందిన తరువాత అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగిన తరువాత ఆత్మానాత్మ విచారణకు యోగ్యత కలుగుతుంది. ఆత్మానాత్మ విచారణ చేసిన తర్వాత ఇప్పుడు ఆత్మనిష్ఠుడయ్యేదానికి వాడికి మార్గం దొరుకుతుంది. ఇట్లా ఆత్మనిష్ఠుడు అయిన తరువాత వాడు సర్వకర్మ సన్యాసం అప్పుడు జరుగుతుంది. అంతవరకు సర్వకర్మ సన్యాసము జరగదు. ఏమంటే ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు మీరు ప్రశ్నలు ఏమడుగుతారు అడగండి. ప్రారబ్ధ బలము అంటే ఏంటి? నా కర్మలో ఏమి ఉంటే అది జరుగుతుంది. నా కర్మలో
ఏముంటే అది జరుగుతుంది. అంతేగాని నా దగ్గర నా కర్మలో లేకుండానే నేను ఏదో చేసి ఏమో పొందుదాము ఎట్లా చేసుకుందామని అనుకుంటే అది జరగదు. ఇప్పుడు మేము ప్రయత్నం చేయాలనుకున్నా ప్రారంభ బలం ఉంటేనే మనం ప్రయత్నం చేయగలుగుతాము సార్. అట్లా కాదు, చేస్తూనే ఉండాలా. నేను 2 విషయాలు చెప్తానేనండి. నువ్వు ప్రయత్నం చేసేది మనస్సుతో, శరీరానికి బయట ఉండేటువంతా జరిగేదంతా కూడా నీ ప్రారంధాన్ని అనుసరించి. బయట జరిగేటివన్నీ ప్రారంధాన్ని అనుసరించి జరుగుతాయి. నీ మనస్సుని నీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. నీ మనస్సుని నీ కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటిది పురుష ప్రయత్నం చేత జరుగుతుంది. అంటే నీ మనస్సుని లోకంలోకి పంపించవచ్చు, లేదా పరమాత్మ వైపు కూడా పంపించవచ్చు. ఎట్లా పంపిస్తావనేటువంటిది నీ నీ వివేక జ్ఞానాన్ని అనుసరించి ఉంటుంది. కానీ నువ్వు ఆత్మవిచారణ చేసినంత మాత్రాన ప్రపంచంలో ఉండేటువంటిది నీ కర్మ ఎలా జరగాలనుందో, నీ శరీరానికి ఏమేమి జరగాలనుందో అట్లాగే జరుగుతుంది. కానీ నేను ఆత్మవిచారణ చేస్తున్నాను కాబట్టి ప్రపంచంలో నాకు వేరే విధంగా జరుగుతుంది అంటే జరగదు. అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ ఆత్మానాత్మ విచారణ చేయలేదు, లోకంలో వ్యవహారం చేస్తున్నావు, అప్పుడు కూడా నీ శరీరానికి ఏమేమి జరగాలనుందో అదే జరుగుతుంది. నువ్వు ఆత్మానాత్మ విచారణ చేసినా నీ శరీరానికి జరగాల్సింది జరుగుతుంది. ఆత్మానాత్మ విచారణ చేయకపోయినా నీ శరీరానికి ఏం జరగాలనో అదే జరుగుతుంది ప్రారంధాన్ని అనుసరించి. కానీ నీ మనస్సుని చూడు, నీ మనస్సుని ప్రపంచంలోకి పంపించాలన్నా లేకపోతే ప్రపంచానికంటే వేరైనటువంటి ధర్మ మార్గంలోకి వెళ్ళి ధర్మ విచక్షణ జ్ఞానమును కలిగి ఆత్మానాత్మ వివేకమును పొందేదానికి నేను ప్రయత్నం చేయాలన్నా అది కూడా నువ్వు చేయవచ్చు. సర్వము నీకు అక్కడ అధికారం ఉంది. దేనిపైన? మనస్సు పైన. మనస్సును నువ్వు ఎలాగైనా మలుచుకోవచ్చు. శరీరానికి మాత్రం ఏమి జరగాలనుందో అదే జరుగుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. మిగతా వాళ్ళు ఇంకా ఎవరైనా ప్రశ్న అడిగి అట్లా ఉంటే కూడా అడగచ్చు. సరే, రేపు ఆదివారం, రేపే కదా, ఇంక రేపులా మన్నాడే కదా, రేపు శనివారం, మన్నాడు ఆదివారం. ఆదివారం రోజు కర్మయోగం పైన మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఆ కర్మయోగం ముందు బాగా అర్థం కావాలండి. కర్మయోగము, కర్మ సన్యాస యోగం అవి 2 బాగా అర్థం కావాల్సి వస్తుంది. ముందు కర్మయోగం గురించి చూద్దాం. కర్మయోగం అవి 2 ముందు తెలిస్తే తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వస్తుంది. అందుకనే కర్మయోగం గురించి మనం రేపు ఆదివారం రోజు మాట్లాడుకుందాం. సరే, అది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ విభూతి యోగం అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, ఈ కర్మ ఫలితాన్ని మనం కోరుకుంటున్నాం కదా. ఎందుకంటే నేను ఇక్కడ ఈ మళ్ళీ 10వ అధ్యాయంలోకి వచ్చి నేను ముగిస్తాను. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. ఇప్పుడు కర్మ ఫలితము పైనే దృష్టి మనకుంది. కర్మ ఫలితము పైన దృష్టి లేకుండా ఈడ నేను కర్మను మాత్రము చేస్తూ ఉంటే అదేమవుతుందంటే కర్తవ్య కర్మ అవుతుంది. అప్పుడు కర్మ ఫలితము పైన దృష్టి లేదు. ఫలితం ఏదైనా రానిలే, అది 3 నెలలకు వస్తుందో 6 నెలలకు వస్తుందో అసలు వస్తుందో రాదో దాని గురించి కాదు. ఇప్పుడు నేను చేయాల్సిందని చేస్తున్నానా లేదా అని చేస్తాడు. ఇప్పుడు అది చేస్తాడే, అది కర్తవ్య కర్మ అవుతుంది. అది కర్తవ్య కర్మ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వీడు ఇలా చేస్తాడు. ఇలా చెయ్యాలంటే కర్మఫలము పైన దృష్టి పోవాల. కర్మఫలము పైన దృష్టి పోవాలంటే నీకు వివేకం కలగాల. వివేకం కలిగితే అప్పుడు జరగాల్సింది జరుగుతుంది. నాకు ఈ మానవ శరీరం వచ్చినది ఆత్మతత్వమును తెలుసుకున్నట కొరకు అని ఇప్పుడు వీడు నిశ్చయం అవుతాడు. అప్పుడేమవుతుందంటే, అప్పుడు ఇక్కడ చూడండి జరిగేటువంటి విషయం చెప్తున్నాను. అప్పుడు వీడు ఈ దీంట్లో నుంచి బయటపడిపోతూ వస్తాడు క్రమంగా. అయితే నువ్వు ఈ స్థితికి రావాలంటే నీ మనసులో దృఢం కావాలి కదా. కర్మఫలము పైన దృష్టి మారాలి కదా.
ఆ కర్మఫలం పైన దృష్టి మారాలంటే ముందరేమో నీకు చాలా స్పష్టంగా నీకు శబ్దాది విషయాలు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలు ఎదురుగా కనిపిస్తూ ఉంటే దాని నుంచి బయటపడటం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఏమవుతుందంటే నువ్వు ఎదురుగా చూస్తున్నటువంటిది సాక్షాత్తుగా పరమేశ్వరుడే అని నువ్వు గుర్తించినావు అని అనుకో. నువ్వు ఏదైతే ఎదురుగా చూసి దాని నుంచి నువ్వు ఫలమును ఏదైతే కోరుతున్నావో ఆ ఎదురుగా నీకు ఏదైతే నువ్వు భావిస్తున్నావో దాని నుంచి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే పరమేశ్వరుడు అన్ని కలిగింది అని అనుకో సపోజ్. అప్పుడేమవుతుందండి? అప్పుడు ఎదురుగా ఉండేది ఎవరైనారు? ఎదురుగా ఉండేది సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే ఎవరు? పరమేశ్వరుడు అంటే పార్వతీ మాత యొక్క భర్తని కాదు ఇప్పుడు ఇక్కడ అర్థం. ఇక్కడ ఉన్నటువంటిది తత్వస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు. అర్థమవుతుంది కదా? తత్వస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు అంటే మాయా విశిష్టం లేకపోతే పంచమహాభూతములతో కూడుకున్నటువంటి ఈశ్వరుడు ఎదురుగా ఉన్నది అని నువ్వు గుర్తిస్తే ఇప్పుడు దాని నుంచి వచ్చే ఫలము అది ఈశ్వరుడు చూసుకుంటలే అనేటువంటి భావన వస్తుందా రాదా? అది వస్తుంది. పైగా ఈశ్వర భావన దృఢమవుతుంది. ఈశ్వర భావన దృఢమవుతుంది. ఆ ఫలం అనేటువంటిది ఈశ్వరుడు ఏమి ఇవ్వాలంటే అది ఇవ్వని అనేటువంటి భావన దృఢమైపోతుంది. అటువంటి భావనను మనకు దృఢము చేయుట కొరకు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు విభూతి యోగమును ప్రారంభిస్తున్నాడు. విభూతి యోగం అంటే ఏమంటే నువ్వు ఏది చూస్తున్నావో ఆ సకల జీవరాశులన్నీ కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే అనేటువంటిది దృఢం కావడం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం. అర్థమవుతుంది? అర్థమైందా ఇప్పుడేమన్నది? ఈ సకల జీవరాశులు ఈశ్వరుడే అని అర్థమైతే అప్పుడు మనం చేసే ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ సకల జీవరాశులు ఈశ్వరుడు అనేటువంటి భావన రాకపోతే అప్పుడు ప్రవర్తన వేరుగా ఉంటుంది. అందువలన ఈ జీవరాశులన్నీ ఈశ్వరుడే అనే భావనను మనకు దృఢం చేసేటువంటి దృష్టి చేత ఇప్పుడు భగవంతుడు విభూతి యోగమును ప్రారంభించుచున్నాడు. దీనిని తెలుసుకుంటే మనకేమవుతుందంటే ఈశ్వరుని యొక్క ప్రభావమే వీళ్ళందరూ కూడా ఈశ్వరుడే ఇలా ఉన్నాడు అనేది మనకు దృఢమవుతుంది. సరే, ఇది విభూతి యోగం. దీంట్లోకి మనం ప్రవేశిద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये शंभो शंकर जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि ओम।